గత 3 రోజుల సంఘటన వాస్తవంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా లోపల 3 రోజుల కింద సంఘటన జరిగింది. వాస్తవంగా ఈ మరి నల్లమల్ల ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటాడు, నేను తొక్కుకుంటూ వచ్చినా నరుక్కుంటూ వచ్చినా పేద వర్గాల నుంచి వచ్చినా నేడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మనిషిని అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రజక కుటుంబంలో ఉన్నటువంటి అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళను కేవలము 100 రూపాయలు కట్టకపోతే ప్రాణాలు తీస్తారా? అంటే ఎక్కడ ఉన్నది ఇక్కడ ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంది ఇది? మేము ప్రజాపాలన అంటారు, ఈ ప్రజాపాలనలో ఈ హంతకులు ఏంది? ఒక గ్రామ సర్పంచ్ అంటే గ్రామ సర్పంచ్ ఏ విధంగా ఉండాలి? ఎవడన్నా తప్పు చేస్తే తప్పు చేసినటువంటి వాళ్ళను శిక్షించే విధంగా ఉండాలి, తప్పు చేసిన వాళ్ళను మందలించే విధంగా ఉండాలి. అంతేగాని ఈ యొక్క సర్పంచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు? దాదాపు తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఈ మధుసూదన్ రెడ్డి ఇంతమంది కలిసి కేవలం ఈ గణేష్ చంద్రకళ ఏం పాపం చేసిరు? 2 సంవత్సరాలు ఈ పాప ఏం పాపం చేసింది? కనీసము రాక్షసులు మనుషులా రాక్షసులు? అసలు వీళ్ళు ఏమనాలి వీళ్ళను? అంటే కనీసము ఇది రౌడీ రాజ్యమా, ఇది దోపిడీ రాజ్యమా, లేకపోతే ఏమైనా టెర్రరిస్టులా వీళ్ళు? ఇంత గానం జరిగితే అసలు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఇప్పటి వరకు స్పందించకుండా, వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టకుండా ఇంకా మేము చూస్తాం ఇంతవరకే. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని చెప్తా ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసులు పెడతారట. అరే స్వయంగా తన తల్లి వాళ్ళ కాళ్ళ మీద పడి నేను కొడుతున్నాడు చూసినా, నేను చంపిండి ఆయన చూసి ఇంత ప్రత్యక్షంగా చెప్తున్నప్పటికీ అక్కడేదో కొబ్బరికాయ టెంకాలు కొట్టేటువంటి రూమ్లో బంధించి వాళ్ళని ఒక పశువులు బాధినట్టు బాధితే కూడా ఈ రోజు ఈ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కు కళ్ళకు కనిపించట్లేదా? మీ కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నారా? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ నాగర్ కర్నూలు లోపల ఇంకా నిద్రపోయి ఇంకా 3 రోజుల నుంచి ఇంకా చెప్పిందే చెప్పి కనీసము అంటే ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా ఈ రోజు వాళ్ళను దాచిపెట్టడం వల్ల అరెస్ట్ చేయకుండా వాళ్ళకి ఇంకా మరి ఎక్కడ వాళ్ళకు అది ఎక్కడ దాచిపెట్టిన వాళ్ళను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వాళ్ళు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడా? వెనకాల ఎవరు ఉన్నారు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రి ఆయనే. మరి హోంమంత్రి సలహాలో ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇంకా ఎంతమంది రావాలి? బీసీలు ఎంతమంది చస్తే నువ్వు బయటకు వస్తావు? ఎప్పుడు మాట్లాడతావు? ఇంకా అంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రాణాలకు విలువ లేదా? అంటే ఒక బహుజన బిడ్డ చనిపోతే ఆ ప్రాణాలకు విలువ లేదా? ఈ రోజు డైరెక్ట్ నువ్వు 24 గంటలు ఏం చేయాలి? ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా సజ్జనార్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద 24 గంటల్లో వాళ్ళని చంపమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు కదా. ఈ రోజు 3 రోజులు అవుతున్నా కానీ మరి ఇవ్వండి ఈ రోజు సజ్జనార్ గారికి. వెంటనే ఎవరైతే చంపారో వాళ్ళ 4గురిని కూడా ఎన్కౌంటర్ చేసేటట్టు చంపడానికి మీరు ఈ రోజు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం అగ్రవర్ణాలు ఏ హరాచకం చేసినా వాళ్ళని ఎన్కేసుకు రావడం వల్ల మీ ఉద్దేశం ఏంటి? ఇప్పటికీ ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతూ ఉంటే, కొన్ని జిల్లాల లోపల కుల బహిష్కరణలు జరుగుతూ ఉంటే, ఎక్కడ దొరికిన అక్కడ కొడతా ఉంటే, ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మూత్రాలు పోసి సాగించడం, ఎవడైనా నామినేషన్ వేస్తే వాడిని పోయి కొట్టడము, ఈ విధంగా ఎదురు తిరిగితే ఇది ఎందుకు కట్టాలి డబ్బులు అని చెప్పి అడిగితే చంపే వరకు వచ్చారంటే మీరు మనుషుల పశువులా? మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఎట్లా వర్ణించాలో చెప్పడానికి కూడా సిగ్గు అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ఒక్కసారి ఆలోచించాలి. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా దీని మీద ఏకమయ్యి ఈ రోజు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది అవసరం అని కూడా రేపు డీజీపీ కార్యాలయంలో కానీ లేకపోతే అసలు ముఖ్యమంత్రి మరి ప్రగతి భవన్ కానీ ఈ సమాచారం తీసుకుపోయేటువంటి మేము ఆ కార్యాచరణ చేపడతాం. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు మా ఇంటలెక్చువల్ ఫోరం
మాజీ ఐఏఎస్ చిరంజీవి గారు చెప్పినప్పుడు 1,00,000 రూపాయలు 50 లక్షలు కాదు, వాస్తవంగా కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా తక్కువే. నిజంగా 50 లక్షలు మేము అందరం పోగు చేసుకొని బిడ్డ 50 లక్షలు ఇస్తాం, అవసరం అనుకుంటే మీ 4 ప్రాణాలు బలి తీసుకుంటాం వస్తారా అని చెప్పేసాం. ప్రాణానికి ప్రాణం తీయాలనుకుంటే అంటే డబ్బులు ఇచ్చేసేసి ప్రాణాలను ఇచ్చేస్తారా? ఈ రోజు కేవలం లోపల ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళని బతిమలాడి ఏదో చేద్దామని కళ్ళబొలి కబుర్లు చెప్పేసేసి ఈ కేసును మరి నామరూపాలు లేకుండా చూద్దామని మీరు అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఇక్కడ వచ్చిందన్న పృథ్వీరాజ్ వచ్చాడు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజన్ వచ్చాడు, మా మాజీ ఐఏఎస్ చిరంజీవి గారు వచ్చారు, కల్వకుర్తి మరి తెలంగాణ యొక్క బీసీ సప్లాన్ కమిటీ వచ్చింది, మా ఎస్సీ ఎస్టీ జేఏసీ జాక్ విశారదన్న మనుషులు ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా మూకుమ్మడిగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు, ఈ రోజు వాళ్ళ ఇళ్ళకి తాళాలేసి పారిపోయారంటే ఈ రోజు పోలీసుల ప్రోద్బలం లేకుండా, ఈ యొక్క లోకల్ ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా, ముఖ్యమంత్రి యొక్క ప్రోద్బలం లేకుండా వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ రోజు చెప్తారు కదా ఒక్కొక్క చౌరస్తాలో సీసీ కెమెరాలు ఉన్నాయంటారు. మరి ఇన్ని సీసీ కెమెరాలను తప్పించుకొని ఇలా వాళ్ళు ఎక్కడ పోయినట్టు, వాళ్ళని ఎక్కడ దాచిపెట్టినట్టు, మరి ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో కొనసాగితే ఈ రోజు ఇప్పుడు ఈ యొక్క పోలీస్ పరిధిలోనే ఇంత అరాచకం చేస్తూ ఉంటే మరి మారుమూల నల్లమల అడుగులు అటువంటి వాటి దాంట్లో ఏదైనా గూడెంలలో జరిగితే దాని పరిశీలనలకు వస్తుందా? కాబట్టి ఇప్పటికైనా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ వెంటనే దీని మీద ఎస్పీ జిల్లా కలెక్టర్ వెంబడే దీని మీద స్పందించి వాళ్ళని 24 గంటలు అరెస్ట్ చేయాలి. ముందు ఫస్ట్ మిగతా ఎస్సీ ఎస్టీలను అరెస్ట్ చేయడానికి ఏమో ఆదివారాలు ఉండవు, సాటర్డేలు ఉండవు, సండేలు పండుగలు ఏమి ఉండవు. కానీ ఈ యొక్క అగ్రవర్ణాలను అరెస్ట్ చేయాలంటే ఆదివారాలు వస్తాయి, హాలిడేలు వస్తాయి, ఇక్కడ ఏవి పట్టింపులు ఉండవు. కాబట్టి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మొత్తం తీర్మానం చేస్తుంది. మీరు అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరుగుతున్నటువంటి ఆగడాలను అడ్డుకునేంత వరకు కమిటీ మరి ఏకమై పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెబుతా ఉన్నాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఈ యొక్క సర్పంచ్ ముందు ఈ సర్పంచ్ని ఎక్కడ ఉండడం ముందు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆ 4 ఎక్కడ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా, ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఒక రూములు వేసి డోర్ పెట్టి 2-3 గంటలు బంధించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని కొట్టినా కూడా మరి ఇప్పటి వరకు స్పందించలేదంటే దీని పెద్ద ఎత్తున దీని వెనకాల పెద్ద రాజకీయం నడుస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి కుటిలమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఎస్సీ ఎస్టీల మీద ఇప్పటికీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతా ఉన్నారని చెప్పేసి ఏదైనా ఈ యొక్క భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒకరిని కొడితే మళ్ళీ ప్రశ్నించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ దాడులు చేస్తా ఉన్నారు. బిడ్డ మీరు వాళ్ళు ఈ రోజు ఇక చంద్రకళ గణేష్ వాళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళు ఎమ్మడి వ్యవస్థ ఉంది. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పెద్ద వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మొత్తం వాళ్ళ కోసం ఈ రోజు పనిచేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కూడా దీన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎందుకంటే ఆయననే ముఖ్యమంత్రి, ఆయననే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే.